దురంధర్ ద రెవెన్ స్టోరీ. ఆపరేషన్ దురంధర్లో భాగంగా జస్క్రిత్ సింగ్ అలియాస్ హంజా అలీగా పేరు మార్చుకుని పాకిస్తాన్ స్పైగా వెళ్ళి అక్కడ బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ దకాయిత్ని చంపేస్తాడు. అదంతా పార్ట్ 1లో చూసేసాం. మరి పార్ట్ 2 సంగతి ఏంటి? రెహమాన్ దకాయిత్ చనిపోయాక అర్షద్ పప్పు తనని తను ల్యారీకి కింగ్గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజైర్ అతడిపై ఎలా పగ తీర్చుకుంటాడు? ఉజైర్ బలోచ్ ల్యారీ లీడర్ అవ్వకుండా హంజా వేసిన స్కెచ్లేంటి? ఎస్పీ అస్లాం చౌదరి నుంచి హంజాకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యాయి? టెర్రరిస్ట్ అటాక్స్లో దావుద్ ఇబ్రాహిం ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు జస్క్రిత్ సింగ్ హంజా అలీగా మారకముందు ఏం చేసేవాడు? ఇలాంటి సర్ప్రైజ్లు మరెన్నో ఈ మూవీలో మనల్ని థ్రిల్ చేస్తాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. మూవీ ఎలా ఉందంటే మనం ఎన్నో స్పై యాక్షన్ థ్రిల్లర్ చూసుంటాం, కానీ వరసత్తులు చేసి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్గా మార్చి శత్రు దేశంలోకి స్పైగా పంపడం థ్రిల్ చేసింది ఈ కాన్సెప్ట్. దానివల్లే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు మోత మోగించింది. ఇప్పుడు దాని సీక్వెల్ ఎలా ఉందంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా థ్రిల్లింగ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్తో దుమ్ము రేపింది. ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన డైరెక్టర్ ఆదిత్య ధర్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అదరకొట్టారు. ఇంటర్వెల్కి ఇచ్చిన ట్విస్ట్కి అయితే ఆడియన్స్ మామూలుగా కాదు, బేవచ్చంగా షాక్ అవుతారు. ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే. ఫైనల్గా ఒక్క మాట, ఓచ కోత అంతే. ఇంకా చూడని వాళ్ళు ఉంటే త్వరగా చూసేయండి అబ్బా. బాబు, షుగర్ పేషెంట్స్, మూవీ అయిపోయిందని లేచి వెళ్ళిపోకండి. ఎండ్ క్రెడిట్స్ ముఖ్యం బిగులు.